ఇప్పుడు ఏంటిదంటే జరసేపు మా మీడియా వాళ్ళను అరుసుకోవాలని అనిపిస్తున్నది వాళ్ళు ఏమనుకున్నా మంచిదే. ఈ 4-5 రోజుల సంధి నడుస్తున్న కథ చూస్తుంటే నాకైతే శీదన కుడుతున్నది ముఖ్యంగా ఆంధ్ర మీడియాలనొల్లా గా దువ్వాడ శ్రీనివాస్ అనే లీడర్ సంసారమే ఇప్పుడు పెద్ద అంతర్జాతీయ సమస్య అయినట్టు చూయిస్తాండ్రు. మీకు కూడా గట్లనే అనిపిస్తున్నదా లేదా? మొన్న సంధి చూస్తున్నా కానీ ఇక ఆపుతారు ఆపుతారు ఇక బంద్ చేస్తారు బంద్ చేస్తారు అని అనుకుంటే యాడా ఇంకా ఇంటర్వ్యూలు, స్పెషల్ స్టోరీలు, స్పెషల్ చర్చా కార్యక్రమాలు. వామ్మో నాకైతే నెత్తినొచ్చినట్టు అవుతున్నది ఆకో చూడండి మీరు కూడా కావాలంటే ఈ రామాయణం. ఇగో వీళ్ళ స్టోరీ ఎరికే కదా, ఒక్కసారి మీరు ఏ వార్తల ఛానల్ అన్నది ఇప్పి చూడురోల్లా వీళ్ళ ముఖాలే కనబడతాయి. నేను రాసిస్తా. ఇగో వీళ్ళ గురించే తీరొక్క స్టోరీలు నడిపిస్తుంటారు. దువ్వాడ శ్రీనివాస్ అనేటాయనే ఆంధ్ర ఆయనే టెక్కలి అట, అక్కడనే ఎమ్మెల్సీ. ఈయనకో భార్య బిడ్డ, ఇంట్లో లొల్లులట. ఇక ఇంకొక ఆమెతోని దోస్తానం కలిసింది. భార్య ఉన్ను బిడ్డ ఈ ఎమ్మెల్సీ ఇంటి మీదకి వచ్చిర్రు. ఇగో ఇదో పెద్ద లొల్లి నడిచిందోళ్ళ. సరే ఇక ఇక్కడి వరకు అంటే ఒప్పుకుందాము, వార్తను వార్తల లెక్క చూయించాలే. ఎమ్మెల్సీ కాబట్టి జనాలకు ఎరుకున్న మనిషి కాబట్టి రోజు మొత్తంలో ఎక్కువ 10 నిమిషాలు చూయించొచ్చు. అంతే కదా, 10 నిమిషాలు కాదు కదా, 10 రోజులు 100 రోజులైనా ఈ టీవీలోళ్ళు ఈడ్చిపెట్టేటట్టు లేరోల్లా ఇలా కాపురంలో కొట్లాటను. చూడరాదురి ఒక్కొక్క ఛానల్ తీరొక్క హెడ్లైన్లు పెట్టుకుంటా ఏ తీర్ల వార్తలు చూయిస్తాన్రో. ఇక వాళ్ళ హెడ్డింగులు యూట్యూబ్ లో పెట్టే తంబులైన్లు చూస్తేనైతే నాకు చక్కరచ్చినట్టు అయిందోల్లా. అట్లా అని ఊరు పేరు లేని దిక్కుమాలిన యూట్యూబ్ ఛానల్ కూడా కావు ఇక ఇసంటి రాతలు పెట్టేందుకు. పేరున్న మీడియా వాళ్ళే చూడు రాదురోల్లా. ఇక లోకంలో వేరే వార్తలే లేనట్టు, అసలు ఎక్కడ ఏమి జరగనట్టు, ఈ దువ్వాడ శ్రీనివాసు కాపురమే ప్రపంచ సమస్య అయినట్టు, జనము వీళ్ళ మీదనే రంది పెట్టుకున్నట్టు ఎట్లా చూయిస్తాన్రో చూడుర్రి. ఇక ఇవి జాలయని ఇంటర్వ్యూలు, అరగంట స్టోరీలు. వామ్మో లాస్ట్ కు కథ ఏడిదానికి వచ్చిందంటే, ఈ పంచాదిలో ఉన్న దువ్వాడ దోస్తు మాధురి అనేటామెకు యాక్సిడెంట్ అయి దావకాన బెడ్ మీద వండుకుంటే ఆడ కూడా ఆమె ముఖం మీద మూతి మీద మైకులు పెట్టి ఇంటర్వ్యూలట. చూడు రాదురల్లా గిదా తరీక. ఓ దిక్కు దావుకాన్ల పడ్డరా భగవంతా, డబల్ రొటెన్ తినిపియుర్రా దేవా అంటే, ఇంకో దిక్కు వీళ్ళ ఆత్రం వీళ్ళది. అవసరమా పెద్దన్నలు మనకు ఇవన్నీ? తిట్టుకుంటురు కాదు జనాలు, ఒకసారి యూట్యూబ్ కామెంట్లు చూడుండ్రి సార్లు, మీకే అర్థమైతది. కాదోల్లా అసలు మన తెలంగాణ కొన్నొద్దుల సంధి ఎంత తనలాడుతున్నదోల్లా. రైతులు రోడ్ల మీద పడ్డరు, ఆడపడుసుల మీద ఘోరాలు జరుగుతున్నాయి, దొంగతనాలు, దోపిడీలు. ఇక మన రాష్ట్రానికి సుస్తైందా అన్నట్టు బీమార్లతోని జనాలు దావకాన్లలో పడుతున్నారు. చిన్న పోరల మీద కుక్కలెగ పడుతున్నాయి, బళ్ళు సక్కగా ఉంటలేవు, హాస్టళ్లలో తిండి సక్కగా పెడతలేరని పోరలు రోడ్ల మీదకి వస్తున్నారు. అటు సుంకిశాల గోడ కూలింది. ఇగో గిట్ల ఎన్నో నడుస్తున్నాయి, కానీ గివేం ఆంధ్ర మీడియా ఛానల్లో కంటపడతలేదు. అసలు మన తెలంగాణలో తహ్లీఫులే లేనట్టు, అసలు అందరూ సంతోషంగా ఉన్నట్టు, వార్తలే ఏం లేనట్టు ఎత్తాండ్రు. వీళ్ళ ఆఫీసులేమో హైదరాబాద్లు ఉంటాయి, వార్తనేమో దువ్వాడ సంసారం గురించి. అట్లా అని ఆంధ్ర వార్తలు కూడా బరాబర్ చూయిస్తున్నా అంటే అది కాదు. ఏ టీవీ పెట్టు గిదే దువ్వాడ వార్త, దువ్వాడ ముచ్చట. ఇక అది కాకుంటే ఆ మస్తాన్ సాయి, లావణ్య, రాజు తరుణి వీళ్ళ కొట్లాట, రోజంతా గీ వార్తలే. ఇక గివిటి మీదనే చర్చా కార్యక్రమాలు తప్ప ఇంకోటి కనబడుతోట్టు. ఏమన్నా అంటే వార్త నచ్చకుంటే చూడకూర్రి, వేరే ఛానల్ తిప్పుకోర్రి అని అంటారు. అయినా అట్లా అనుడెక్కడిది? నెల టీవీ రీఛార్జ్ చేసుకున్నది వేరేటోళ్ళ సంసారంల గురించి, వాళ్ళ రెండో భార్య గురించి, వీటి గురించి మాకెందుకు సార్లు అని అంటుర్రు వాళ్ళ జనాలు. ఇక ఇప్పటికన్నా పబ్లిక్ కాకెరకచ్చే ముచ్చట్లు జర జనం తక్లీఫులు చూయించుర్రి, మన మీద జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుర్రి అని అంటున్నారు వాళ్ళ సీనియర్ విలేకరులు.